హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ వేప చెట్టు అంటే తెలిసి ఉంటుంది. అన్ని చెట్లలో కంటే అతి పవిత్రమైన మరియు అతి ఉపయోగకరమైన చెట్టు వేప చెట్టే అని చాలామందికి తెలియదు. వేప చెట్టుని పూజల్లోనే కాకుండా భారతీయ సాంప్రదాయ వైద్యంలో, నాటు వైద్యంలో, ఆయుర్వేదంలో అధికంగా వాడుతూ ఉంటారు. మన భారతీయులు వేప చెట్టును ఎల్లమ్మదేవి సమానంగా పోలుస్తూ ఉంటారు. ఎల్లమ్మదేవికి పూజలు చేస్తున్నప్పుడు వేప చెట్టు యొక్క పూతను, ఆకులను తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఉగాది రోజు కూడా వేప పువ్వుని తీసుకొచ్చి బెల్లంతో కలిపి తింటారు. ఇలా తినడం వల్ల మన శరీరం ఎంతో గట్టిగా తయారవుతుందని మరియు అనేక రోగాలు పోతాయని అందరి నమ్మకం. ఎవరి ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉంటుందో వాళ్ళ ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆ ఇంట్లో వాళ్ళకి మంత్రతంత్రాలు కూడా రాకుండా ఈ చెట్టు కాపాడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరైతే ప్రతిరోజు ఈ వేప చెట్టు కింద నిద్రపోతారో వాళ్ళు సామాన్య జీవితం కంటే 5 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారట. వేప చెట్టు యొక్క కాండం, పువ్వులు, ఆకులు, కాయలు ఇలా అన్నీ ఆయుర్వేదంలో చాలా రకాల మొండి వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు వేప పుల్లలతో పండ్లు తోమేవాళ్ళం. మన తాతలు, మన నాన్నలు వేప పుల్లతోనే పండ్లు తోమమని చెప్పేవాళ్ళు. ఇలా తోమడం వల్ల పండ్లు ఎంతో గట్టిగా తయారవుతాయి. అంతేకాకుండా పళ్ళపై ఉండే గార పోతుంది. నోట్లో పొక్కులు రాకుండా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుల నుండి రక్తం కారడం అనేది ఆగిపోతుంది. ఇలా ప్రతిరోజు వేప చెట్టు యొక్క పుల్లతో పండ్లు తోమినట్లయితే ఎటువంటి దంత సమస్యలు, ఎటువంటి నోరు సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలం రాగానే ఇంట్లో ఈగలు మరియు చిన్న చిన్న పురుగులు అధికంగా ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు బాగా ముదిరిన ఈ వేపాకుని తీసుకొచ్చి నీటిలో బాగా మరిగించి ఆ నీటితో ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగినట్లయితే ఇంట్లోకి ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి. ఇలా మరిగించిన నీటితో ప్రతిరోజు స్నానం చేస్తున్నట్లయితే మన శరీరంపై ఉండే అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు నశించిపోతాయి. ఎటువంటి చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. వేసవికాలం నుంచి వర్షాకాలంలోకి కాలం మారుతున్న సమయంలో మన శరీరంలోనే కాకుండా వాతావరణంలో కూడా అనేక మార్పులు సంతరించుకుంటాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల ఈ కాలంలో అధికంగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక వేప ఆకును లేదా 2 వేపాకుల్ని బాగా నమిలి మింగినట్లయితే రోగ నిరోధక శక్తి ఎంతగానో పెరుగుతుంది. దీనివల్ల ఎటువంటి చర్మ వ్యాధులు మరియు జ్వరం రాకుండా, తలనొప్పి రాకుండా ఇలా చాలా రకాల వ్యాధులు రాకుండా ఈ వేప ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. పూర్వం మన గ్రామాలలో ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నట్లయితే ఈ వేప ఆకుని తీసుకొచ్చి వాటిని బాగా ఆరబెట్టి అవి ఆరిన తర్వాత ఇంట్లో నిప్పంటించి పొగ పెట్టేవాళ్ళం. ఇలా పెడితే దోమలు మొత్తం పారిపోవడమే కాకుండా మన మానసిక స్థితి కూడా మెరుగుపడేది. ఒత్తిళ్లు తగ్గిపోయాయి. మనలో చాలామంది ఈ చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ చుండ్రు సమస్యను తగ్గించడానికి వేప ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. వేప ఆకుల్ని తీసుకొచ్చి బాగా రుబ్బి లేదా నూరి దాన్ని ఒక మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని తల మొత్తం బాగా పట్టించి 2-3 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే చాలామందికి కడుపులో నులిపురుగులు మరియు కడుపులో వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల శరీరంలోని రక్తం మొత్తం చెడు రక్తంగా మారిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ వేప చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి కచ్చాపచ్చాగా దంచి 4 గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ 4 గ్లాసుల నీరు 1 గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత వడగట్టుకొని ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో 1 స్పూనుడు తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగుతున్నట్లయితే కడుపులోని నులిపురుగులు, వ్యర్థ పదార్థాలు తొలగిపోవడమే కాకుండా శరీరంలో ఉన్న రక్తం ఎంతో శుభ్రంగా అవుతుంది. చాలామంది ఆయిల్ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. ఈ ఆయిల్ స్కిన్ ఉన్నవారికి మొటిమల సమస్య కూడా అధికంగా ఉంటుంది. ఈ ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ వేప ఆకుని తీసుకొచ్చి బాగా దంచి ఆ పేస్ట్ని ముఖంపై అప్లై చేసి గంట తర్వాత కడిగితే ఈ ఆయిల్ మొత్తం పోయి మొటిమలు కూడా తగ్గిపోతాయి. చాలామంది ధాన్యాలు అంటే బియ్యం కానీ, గోధుమలు కానీ, పప్పులు కానీ లేదా జొన్నలు కానీ ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ బియ్యంలో పురుగు పట్టడం అనేది చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది.
ఈ బియ్యంలోను, జొన్నల్లోను, మక్కల్లోను ఈ అన్నింటిలోని పురుగు పట్టకుండా ఉండాలంటే వేప ఆకుల్ని తీసుకొచ్చి ఆ ధాన్యంలో కలిపినట్లయితే ఆ ధాన్యం తొందరగా పాడు కాకుండా మరియు పురుగు పట్టకుండా ఉంటుంది. లేదా వేప కాయల్ని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకొని ఆ పొడిని చిన్న చిన్న ఉండల్లాగా వస్త్రంలో కట్టి ఆ ఉండలను ఆ ధాన్యంలో పెట్టినట్లయితే ఆ ధాన్యం తొందరగా పాడు కాకుండా ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఈ మూలవ్యాధి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ మూలవ్యాధి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ బాగా ముదిరిన వేప ఆకుల్ని తీసుకొచ్చి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు బాగా మరిగిన తర్వాత ఆ నీరుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టబ్‌లో లేదా అంటే ఒక గంజు లాంటి ఒక పాత్రలో పోసి దానిపై ఈ మలద్వారం మొత్తం మునిగేలాగా ఒక 20 నిమిషాల వరకు కూర్చోవాలి. ఇలా ప్రతిరోజు కూర్చున్నట్లయితే ఈ మూలవ్యాధి సమస్య తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ వేప చెట్టు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.